హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హమీదాస్ క్రియేషన్. ఫ్రెండ్స్, ఈరోజు మా అత్తయ్య బంగాళదుంప చికెన్ వంకాయ కర్రీ చేయబోతున్నారు. ఎలా చేస్తారో చూడండి, చాలా బాగా చేస్తారు అత్తయ్య. ఫస్ట్ అయితే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేసారు. ఆనియన్స్ మగ్గిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేశారు. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత పచ్చిమిర్చి తర్వాత బంగాళదుంప వేయాలి. ఫస్ట్ టైం నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఆర్ట్ క్రాఫ్ట్ అన్నీ చేస్తాను నేను. అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి, చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు పసుపు వేస్తున్నారు 1/2 స్పూన్. కర్రీకి తగినంత సాల్ట్. ఉల్లిపాయ మగ్గాలంటే ఉప్పు వేస్తే మగ్గిపోయిద్ది తొందరగా. పసుపు కూడా వేయాలి. పింక్ సాల్ట్ యూజ్ చేసాం ఫ్రెండ్స్ మేము, ఎందుకంటే షుగర్ బీపీ వాళ్ళకి కంట్రోల్లో ఉంటుంది షుగర్ బీపీ. మీరు కూడా పింక్ సాల్ట్ యూజ్ చేయండి తప్పకుండా. నార్మల్ సాల్ట్ యూజ్ చేస్తే తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లిపై పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి, లేకపోతే కర్రీ వాసన వస్తూ ఉంటుంది అల్లం వెల్లుల్లిపై పేస్ట్ది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, మిక్స్డ్ కర్రీ లాగా. ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగుండిద్ది. మా అత్తయ్య గారు చేస్తున్నారు ఈ కర్రీ. ఇప్పుడు బంగాళదుంప వంకాయ వేసుకుంటున్నాం. ఇది కూడా మసాలాలో బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే బాగా ఉండిద్ది కర్రీ, టేస్టీగా ఉండిద్ది. ఇదిగోండి ఫ్రెండ్స్, బంగాళదుంప వంకాయ చికెన్ బాగా ఫ్రై అవ్వాలి, లేకపోతే కర్రీ బాగోదు. అందుకని ఒక 5 మినిట్స్ అలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయ్యి నూనె బయటికి రావాలి, అంతవరకు ఫ్రై చేసుకుంటే కర్రీ బాగుంటుంది. ఇప్పుడైతే ధనియా పౌడర్ వేసుకుందాం. 1 టీ స్పూన్ అలాగా వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది చికెన్ కర్రీ కదా. ఇది వచ్చేసి గసగసాలు, నువ్వులు, పుచ్చపప్పు పేస్ట్ అండి. ఇది వేసుకుంటే కర్రీకి చాలా రుచి వచ్చిద్ది, కమ్మగా ఉండిద్ది. తప్పకుండా ఇలాగ వేసి ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఈ 3 మిక్స్ చేసి అప్పటికప్పుడు పేస్ట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుండిద్ది. మా అత్తయ్య గారు చేస్తారు ఇలాగా, మాకు చాలా ఇష్టం మా అత్తయ్య గారు వంటలు అంటే. తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు కారం వేస్తున్నాం. మీకు ఎంత కారం తింటారో దాన్ని బట్టి, మీ రుచిని బట్టి వేసుకోండి కారం. తర్వాత అయితే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని మనం 4 విజిల్స్ పెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్, ఎక్కువ పెట్టొద్దు, ఎందుకంటే అదంతా మ్యాష్ అయిపోయిద్ది. అందుకని 4 విజిల్స్ చాలు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ హమీదాస్ క్రియేషన్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే విజిల్కి పెట్టేస్తున్నాం. ఫ్రెండ్స్, 4 విజిల్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది పైనుంచి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే అయిపోయింది. బంగాళదుంప వంకాయ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉండిద్ది. ట్రై చేయండి తప్పకుండా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హమీదాస్ క్రియేషన్. ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం పెడతాను నేను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అస్సలాము అలైకుం.